మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్కౌంటర్ ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నారు. హిడ్మాతో పాటు మరికొందరిని పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. మావోయిస్టులు తప్పు చేస్తే సమర్థించమని, రాజ్యాధికారం చేతిలో ఉన్నా కూడా చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోకుండా ఎన్కౌంటర్లు చేయడం సరికాదన్నారు. మోడీ పాలనలో సూరాజ్ లేదు, దేశవ్యాప్తంగా జంగిల్ రాజ్ ఆటవిక విధానం విలయతాండవం చేస్తోందని విమర్శించారు. అలాగే ఆయన భార్య మరొక నలుగురిని క్రూరంగా హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి ఎన్కౌంటర్ అనే అందమైన పేరు తగిలించారు. ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఒకరిద్దరు ఈ ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పారు. అవి ఎన్కౌంటర్ అంటే అర్థం వాళ్ళకి తెలియదు. ఎన్కౌంటర్ అంటే రెండు వర్గాల వారు పరస్పరం ఎదురు దాడులకు దిగటాన్ని ఎన్కౌంటర్ అంటారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది, అక్కడి కేంద్రం నుంచి కూడా అటువంటి వార్తే రావటం జరిగింది. ఈ ఎన్కౌంటర్లు అందరూ లొంగిపోకపోతే మార్చి 26 నాటికి ఈ ఎన్కౌంటర్లో అందరినీ తుదముట్టిస్తామని చెప్తున్నారు. అసలు ఎన్కౌంటర్ అంటేనే పరస్పర కాల్పు, కానీ ఇది ఏకపక్షంగా జరుగుతున్నటువంటి మానవ హననం. అనేక మందిని సంవత్సరం కాలంలో వందలాది మందిని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పొట్టను పెట్టుకోవడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ ఇవి బూటకపు ఎన్కౌంటర్లుగా, ఫేక్ ఎన్కౌంటర్లుగా మేము భావిస్తా ఉన్నాం.